हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदा शिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् చదవండి. మనసున
వాక్కున తనువున పని ఒక్కటి జరుపునట్టి భక్తునికి దయన్ వినిపించుము వినుమని ఈ ఘనబోధను వాని కతుకగలదుడుగకుమే. ఇట్లు దయానంద పొన్నాల సాందీపిని రాజయోగి. జాగరూకుడు ఈ చివరి మాటలను మనం సరిగా పట్టుకోవాలి. మనసున వాక్కున తనువున పని ఒక్కటి జరుపునట్టి భక్తునికిన్ దయన్ వినిపించుము వినుమని ఘనబోధను వాని కతుకగలు ఉడుగకుమీ. సాధారణంగా మానవులందరూ ఎలా ఉంటారు అంటే, మనసులో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు, వాక్కులో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, తనువుతో ఒక పని చేస్తూ ఉంటాడు. అంటే ఈ మూడు త్రికరణములు అంటారు. ఈ మూడు పనిముట్లు కూడా ఒకే వివేకంతో పనిచేయాలి. ఇది చాలా ముఖ్యం. వాస్తవానికి ఈ మూడు కూడా ఒకే సూత్రం మీద పనిచేయగలిగేటటువంటి చైతన్య వికాస స్థాయి వస్తేనే మానవోపాధి వచ్చింది. ఈ సత్యాన్ని మొట్టమొదటి మనం గ్రహించాలి. కానీ మానవుడు ప్రపంచం యందున్నటువంటి ఆసక్తి చేత, జగద్భావం చేత, బ్రహ్మభావాన్ని మరుపుకు తెచ్చుకోవడం వలన అభ్యాసవశాత్, దుష్కర్మవశాత్, దుస్సంగవశాత్, దురభ్యాసవశాత్, దుకారంతో 3 శబ్దాలు వేసేశారు. ఒకటి దుష్కర్మవశాత్, 2 దుస్సంగవశాత్, 3 దురభ్యాసవశాత్. ఈ మూడింటికి వశం అవడం వలన తన యొక్క స్వరూప జ్ఞానాన్ని మరపుకు తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నారు? బాబు, నువ్వు పని చేయాలి. ఏమిటి? నీ యొక్క సహజ స్వభావమైనటువంటి త్రికరణ శుద్ధితో నీ ఉండాలి. చాలామందికి త్రికరణ శుద్ధి అంటే వాళ్ళ నిర్వచనాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ నిర్వచనాలు వాళ్ళకు ఉన్నంత మాత్రాన అది ప్రయోజనం లేదు. ఎట్లా ఉండాలి అంటే, నిత్యానిత్య, ఆత్మానాత్మ, కార్యకారణ, సదసత్, దృగ్దృశ్య వివేకాలనే పంచ వివేకాల దృష్ట్యా త్రికరణ శుద్ధి ఉండాలి. ఇది త్రికరణ శుద్ధి అంటే. అంతేగాని నేనేమనుకుంటే అది మాట్లాడతానండి, నా ఆలోచనకి మాటకి తేడా ఉండదండి, నేనేమనుకుంటే అది చేస్తానండి, కాబట్టి నాకు త్రికరణ శుద్ధి ఉన్నట్టే అంటే పెద్ద లోపలేదు. త్రికరణ శుద్ధి అనేది నీకు స్వరూప జ్ఞానానికి తొలిమెట్టు. స్వరూప జ్ఞాన నిష్ఠగా ఈ పంచ వివేకాలు నీలో స్థిరపడటానికి ఉపయోగపడేటటువంటి పునాది త్రికరణ శుద్ధి. ఈ త్రికరణ శుద్ధి వలన నీకేం వివేకం లభించింది? ఇది చాలా ముఖ్యం. నిత్యానిత్య వస్తు వివేకమా, ఆత్మానాత్మ వివేకమా, లేదంటే కార్యకారణ వివేకమా, లేదా సదసద్వివేకమా, దృగ్దృశ్య వివేకమా? ఈ స్థాయి ఉండాలన్నమాట. ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, కనీసం కనుసైగ చేసినా అది ఈ వివేకాన్ని ప్రచోదనం చేసేటటువంటి, ప్రకటనం చేసేటటువంటి స్థాయిలో ఉండాలి. అలా ఉంటాడట గురువు. కాబట్టి శిష్యుడు కూడా ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. నేను గురువుగారి దగ్గరికి వెళ్ళొచ్చానండి అంటే సరిపోదు. గురు దర్శనానికి వెళ్ళొచ్చిన వారు ఎవరైనా సరే, శిష్యులైన వారు ఎవరైనా సరే,
తప్పక ఉండవలసిన రీతి, స్థాయి ఎటువంటిదయ్యా అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. త్రికరణ శుద్ధితో నేను వివేకాన్ని ఆచరిస్తున్నాను, త్రికరణ శుద్ధితో లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తున్నాను అనేటటువంటి వాళ్ళు మాత్రమే ఈ జ్ఞానయోగంలో నిలబడగలుగుతారు. ఎంతోమందికి జ్ఞానయోగం శ్రవణం చేసే అధికారమే రావడం లేదు. ఒకవేళ శ్రవణాధికారం కలిగిన వాళ్ళకు మననం కలగడం లేదు. మననం కలిగిన వాళ్ళకు కూడా నిధిధ్యాసనం కలగడం లేదు. దీనికి కారణం త్రికరణ శుద్ధి లేకపోవడమే. గురువు సాధారణంగా తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ బోధ చేస్తారు, కానీ సహాయం చేయాలి అంటే మాత్రం త్రికరణ శుద్ధి ఉందో లేదో చూస్తారు. ఇది చాలా చాలా ముఖ్యం. సహాయం చెయ్యాలి అంటే నీ హృదయ తలుపులు తెరుచుకోవాలి. నువ్వు చైతన్య స్థితిని గ్రహించేటటువంటి స్థితిలో ఉండాలి. నేను చైతన్య స్వరూపుడనై ఉన్నాను అనేటటువంటి త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. అదే నేను గురువును ఆశ్రయించాను అనడానికి మొట్టమొదటి చరణం, తొలి చరణం. ఎందుకని అంటే ఈశ్వరో గురురాత్మేతి ముక్తిభేద విభాగినే. ఈశ్వరుడే అందరికీ గురువు. ఎవరు ఆశ్రయించినా ఈశ్వరుణ్ణి ఆశ్రయించవలసిందే. ఈశ్వరానుగ్రహం అంటే పుంసాం అద్వైత వాసన. అటువంటి అద్వైత వాసన కలగడమే గురువు యొక్క దయ. ఈశ్వరుడే గురు రూపంలో ప్రత్యక్షం అవుతాడు. నీ జీవితాన్ని ఒక ఉత్తమమైనటువంటి జీవనంగా తీర్చిదిద్దుతాడు. దీనికి ఉదాహరణ చెప్తారు. ఎక్కడో అడవిలో పూచినటువంటి మల్లెపువ్వు మల్లికార్జున శివలింగం పైకి చేరిందట. ఎలా చేరింది ఆలోచిస్తే, ఎక్కడో అడవి మల్లె ఎవరో ఈశ్వరార్చన కోసం శ్రద్ధతో సేకరించారు, శుభ్రం చేశారు, భక్తితో తీసుకొచ్చారు, మల్లికార్జున అర్చన చేశారు. అందుకే వారి పేరే మల్లికార్జునుడు. మల్లికార్జునుడు అనవాడు, మల్లిక అర్జునం, మల్లికార్జునుడు. కాబట్టి శ్రీశైల మల్లికార్జునుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవిలో పూచేటటువంటి మల్లెపూలతో పూజిస్తూ ఉంటారు. కాబట్టి భక్త్యా శక్త్యా యుక్త్యా, భక్తి యుక్తి శక్తి, ఈ మూడు తప్పక ఉండాలట. ఈ మూడు ఉన్నటువంటి వాడు తన కాయాన్ని, తన వాక్కుని, తన మనస్సుని ఈశ్వరార్పణ బుద్ధితో, గురువుకి అర్పించినటువంటి బుద్ధితో తన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఏమండి, నేను ఇప్పుడు గురువు గారికి అర్పణ అయినట్టు అవనట్టు నాకు ఎలా తెలుస్తుంది? తను మన ధన ప్రాణములను తనవి కాదని వినియోగించాలి. ఇవన్నీ ఎవరికి చెందినవి? ఇవి ఈశ్వరుడికి చెందినవి, ఇవి గురువు గారికి చెందినవి. మనం ఏ పని చేసినా దేనితో చేస్తాం? అయితే తనుతో చేయాలి, లేకపోతే ప్రాణంతో చేయాలి, లేకపోతే మనస్సుతో చేయాలి, లేకపోతే చివరికి ధనంతో చేయాలి. కానీ మానవుడు ఈ నాలుగింటిని నావే అనుకుంటాడు. తను మన ధన ప్రాణం నావే అనుకోవడం చేతనే అవి బంధమైనయట. అవి నీవే అంటే బంధం తొలగిపోయింది. అంతే, సులభ సాధ్యం అన్నమాట. ఎప్పుడైనా సరే నీకు ఈ నాలుగే గుర్తొస్తాయి: నా తనువు, నా ప్రాణము, నా మనస్సు, నా ధనం. ఎవరివి? నావి కాదు. ఎవరిచ్చారు? ఈశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి ఎవరికి ఇచ్చేయాలి? ఈశ్వరుడికి ఇచ్చేయాలి. నీది నీకే ఇస్తున్నానయ్యా
అనుకోమంది జిల్లేళ్ళముడి అమ్మగారు. రోజు పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు అనుకోవాలట. ఏమిటయ్యా అంటే పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అద్నామి ప్రియతాత్మన అని భగవద్గీత శ్లోకం చెప్పింది. పరమాత్మ బోధించాడు. అయినా ఏం చేయమంటావు నన్ను? నీ అర్చన ఎలా చేయాలి, నీ పూజ ఎలా చేయాలి? ఓకే, చేద్దు కానీ ఎలా చేయాలి? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని పత్రాలు పట్టుకొచ్చావు చూడను, నువ్వు ఎన్ని ఫలాలు పట్టుకొచ్చావు అంతకంటే చూడను, నువ్వెన్ని లారీలు గంగానదిని తీసుకొచ్చావు, లారీలు గంగానది ఆయన దగ్గరికి ఏం తీసుకెళ్తాం? గంగానది ఆయన ఎత్తిమించి పడతాం, ఇంకా ఆయన దగ్గరికి ఏం బట్టి వెళదాం? మనం ఏం చేసాం? కాశీ నుంచి గంగ నీళ్ళు తెచ్చాం, హరిద్వారం నుంచి గంగ నీళ్ళు తెచ్చాం, రామేశ్వరం నుంచి సముద్రం నీళ్లు కూడా తెచ్చాం. ఓ సంతోషం. ఇలాగా భౌతికమైనటువంటి దానితో అభౌతికమైనటువంటి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవయ్యా బాబు. నీ భక్తి, నీ శక్తి, నీ యుక్తి మూడు ఎవరిచ్చారు? మూడు ఈశ్వరుని యొక్క అనుగ్రహం. ఈశ్వరానుగ్రహం యొక్క నీ జీవితంలో కలిగితే నీకు ఈ మూడు కలిగినాయి: భక్తి, శక్తి, యుక్తి. నీ జీవితంలో ఏది చేసినా ఈ మూడింటితోనే చేస్తావు. నీ జీవితంలో ఏది చేసినా కూడా మనోవాక్కాయములతోనే చేస్తావు. వాటిని ఈశ్వరార్పణం చేయడం అట పూజ అంటే, ఆరాధనం అంటే. వాటిని ప్రథమముగా ఎవరికి ఏమండి వాడు పని ఉంది, ఏం పని చేయాలి? పొద్దున్న లేవగానే మానవుడు అనుకుంటాడు వాడేం చేయాలి? దైవ కార్యం ఏమైనా ఉందా? గురు కార్యం ఏమైనా ఉందా? ముందు అది చేయాలట. ప్రథమం మొదటి ఆలోచన ఎవరికి ఇవ్వాలట అంటే, ప్రథమం దైవకార్యం గురురిత్యభిధీయతే. ఎందుకంటే ఈశ్వరుడే గురువు కదా. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే, లేచి ఇల్లంతా బాగు చేసుకుని, ఊరంతా బాగు చేసి, ఇంకా అదంతా చేసి, ఎప్పటికో మిట్ట మధ్యాహ్నం ఓ టైం దొరికినప్పుడు, తీరిక దొరికినప్పుడు చేద్దాంలే ఈశ్వర పూజనం అనుకుంటాడట. తీరిక దొరికితే ఈశ్వర పూజనం చేద్దామంటే 6 నెలలకు కూడా తీరిక దొరకదు, 60 ఏళ్ళకు కూడా తీరిక దొరకదు. నేను చాలా బిజీ అండి అంటూ ఉంటారు. మానవ జీవితంలో ముఖ్యమైన సమస్య ఏమిటంటే నేను చాలా బిజీ అండి. పాపం అతనికే సమయం లేదు. ఏం చేస్తాడు? ఈ జన్మలో అలా సేవకుడుగా, పనివాడుగా పుట్టాడు. ఏదో జన్మకి యజమాని అవుతాడు, అప్పటికి తెలుస్తుంది. కాబట్టి పని కోసం పుట్టలేదు మనం. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. సూర్యోదయాత్పూర్వం లేవాలి. సూర్యోదయ సమయానికి, ప్రభాత సంధ్యా సమయానికి ఈశ్వర పూజనం అయిపోవాలి. అంతే. అయిపోవాలంటే నువ్వు ఎలా చేస్తావో, అది శక్తితో చేస్తావా, యుక్తితో చేస్తావా, భక్తితో చేస్తావా, అది తర్వాత విషయం. త్రికరణ శుద్ధితో జరిగిపోవాలి. ఎవరి స్థాయిలో వారు చేస్తారు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడి స్థాయిలో చేస్తాడు. ఓ పెద్ద పిల్లవాడు ఉన్నాడు, మనం అందరం పెద్ద పిల్లలం. అంతే. పెద్దవాళ్ళం కాదు, పెద్ద పిల్లలం. ఎందుకని అంటే మనలో తెలివి పిల్లవాడి స్థాయి నుంచి ఎదగలేదు కాబట్టి, ప్రజ్ఞ, చైతన్య వికాసం పెద్దల స్థాయికి చేరలేదు కాబట్టి పెద్దలైనటువంటి వారి వద్ద వినయంతో, సౌశీల్యంతో, శరణాగతితో, కృతమస్తకాంజలిం అయినటువంటి హనుమస్వరూపంగా మనం విద్యను గ్రహించాలి అని గురుగీత స్పష్టంగా బోధిస్తుంది. ఎక్కడా కూడా నేను గురువు దర్శనానికి వెళ్ళొచ్చానండి, నాకేం ఫలితం రాలేదండి. ఓహో, ఎందుకు రాలేదు? త్రికరణ శుద్ధి లేదు కాబట్టి. ఏదో ఒక క్షణంలో నీకు బ్రహ్మానంద మగ్నత చెందేటటువంటి సందర్భం వస్తుంది గురువు యొక్క దర్శన, స్పర్శన, సంభాషణల వలన. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కోసం వెళ్ళాం.
వెళ్ళి వాళ్ళింటో టమాటాలు కాచినయ్యా, వాళ్ళింటో గుమ్మడికాయలు కాచినయ్యా, వాళ్ళింటో ఉసిరికాయలు బాగా కాచినయ్యా, బొప్పాసకాయలు బాగా కాచినయ్యా, మనం వచ్చేటప్పుడు కరివేపాకు తీసుకుందామా అని. అసలే మనది పట్నం, పట్నంలో కరివేపాకు చాలా ప్రియం. మనం వచ్చేటప్పుడు ఇప్పుడు కరివేపాకు తెచ్చుకుంటే బాగుంటుంది. ఇలాంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు 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 ఆలోచన మానవ జీవితం జననం నుంచి మరణం దాకా లెక్కేస్తే స్థిరత్వం లేనటువంటి జీవితం. ఆలోచనల మీద ఆలోచన, ఆలోచనల మీద ఆలోచన. గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం పొందవలసింది ఏమిటి ఆలోచించుకో. దేనికోసం వెళ్తున్నాం? బ్రహ్మానంద మగ్నతను సాధించాలి, ఆ అనుభవ స్థితిని పొందాలి, ఒక్క క్షణమైనా పొందాలి. అటువంటి బ్రహ్మనిష్టను అనుభవిస్తే ఆ నిప్పు కణాన్ని నేను తెచ్చుకున్నట్లయితే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అయిపోతుంది కదా, ఈ జన్మ సార్థకతం అవుతుంది కదా అని ఆలోచించాలి. తప్పక అటువంటి వాడికి దగ్గర కూర్చోబెట్టుకుని మరీ చెబుతారట. మిగిలిన వాళ్ళేమో అడిగితే చెబుతారట. ఇలాంటి బ్రహ్మానందాన్ని పొందాలి అనేటటువంటి త్రికరణ శుద్ధితో వచ్చినటువంటి వాడికి కొసరి కొసరి తల్లి ఎలా అయితే వడ్డిస్తుందో అన్నం, అలా కుశలాన్న ప్రమదితవ్యం, స్వాధ్యాయాన్న ప్రమదితవ్యం అని సమావర్తనం రోజున ఎలా అయితే గురువు గారు ఆశీర్వదిస్తారో అలాగా ఆశీర్వదిస్తారు. మరి ఆశీర్వచన బలం చేత ఆ త్రికరణ శుద్ధి ఆత్మనిష్టగా బ్రహ్మనిష్టగా పరిణామం ఆ జీవితంలో కలుగుతుంది. తద్వారా కర్మకి అతీతంగా జీవించగలిగేటటువంటి స్థాయి లభిస్తుంది. జీవభావంలో నుంచి ముక్తమయ్యేటటువంటి స్థితి లభిస్తుంది. అటు జీవన్ముక్తానుభవం కలిగినటువంటి వాళ్లకు పూర్ణబోధకు అధికారిత్వం లభిస్తుంది. సంవత్సరాలుగా చెప్పి 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 బాగా తెలుసుకున్నాం. వాగ్రూపంలో చెప్పగలిగింది కేవలం 1% మాత్రమే. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసు ఆగిపోయినటువంటి స్థితిలో, అమనస్క స్థితిలో, అమనస్క భావంలో నిర్ణయమయ్యేటటువంటి ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట గురించి వ్యాఖ్యానం చేయడం కేవలం 1% మాత్రమే. అష్టావక్ర మునీంద్రుడు ఆత్మబోధ పూర్తి చేసిన తర్వాత అష్టావక్ర గీత చివరిలో జనక రాజర్షి పునః తాను పొందిన అనుభూతిని చెప్పకూనుకుంటూ చివరి మాట అంటాడు. అమనస్క స్థితిలో నుంచి మనసులోకి దిగి రావాలి కదా. ఏది మాట్లాడాలన్నా, ఏది చెప్పాలన్నా, ఏది ఆలోచించాలన్నా ఆ కదలికయే నా స్వస్థితికి భిన్నంగా ఉంది, నా స్వరూపానికి భిన్నంగా. ఎంత చెప్పినా ఈ భిన్నమైన దాని గురించి చెప్పవలసి వస్తుంది తప్ప అభిన్నము, అభేదము, అచలము, అజం. నా స్వరూపం ఎటువంటిదయ్యా? అది అభిన్నం, అది అభేదం, అది అచలం, అది అజం. అందు ఉండడమే తప్ప కదలిక లేదు. కదలిక లేని వాడికి ఇంక ఏమని ఆపాదిస్తాం? ఎవరెవరు లోకులు వారి వారి తీరును చూస్తారు, వారి వారి రీతిని ఆపాదిస్తూ ఉంటారు. ఓహో, సూర్యుడిని నా కష్టాలకు నువ్వే కారణమయ్యా అని తెప్పి పొడిచేమే అనుకోండి, ఈ ప్రయోజనం ఉపయోగం లేదు. అలాగే ఈశ్వరుడు, అలాగే గురుమూర్తి. అందుకని ఎక్కడెక్కడైనా సరే
సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరా అంటాం. పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పాడు, నాయన ఇవాళ చెప్తోంది కాదు, నేను ఇది కొత్తగా చెబుతున్నది అసలు కాదు. ఏవం పరంపరా ప్రోక్తం. ఈ జ్ఞానం అంతా పరంపరగా వచ్చింది మనకి. ఎవరైనా సరే నేను కొత్త జ్ఞానం చెబుతున్నానండి అన్నాను అనుకోండి, అది పోయింది. నేను కొత్త గురువునండి, నేను ఇంతవరకు ఎవరు చెప్పలేదండి, నేనే కొత్తగా చెప్పాను, అబ్బే పోయిందిరా నాయన, లాభం లేదురా బాబు. ఈయన కొత్త దేవుడండి బాబు. కలియుగంలో ఎప్పుడు కూడా కొత్త దేవుళ్ళు వస్తారట, మిగిలిన యుగాల్లో రారట. కొత్త దేవుడు అండి అండి ఒక పెద్ద పాట కూడా ఉంది మా చిన్నప్పుడు. కొత్త దేవుళ్ళు వస్తారట, కొత్త దేవుళ్ళు అవసరం లేదురా నాయన, ఉన్న దేవుళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికే. అందుకని సర్వదేవతా స్వరూపం గురుస్వరూపం. ఏ దైవాన్నైనా గురువుగానే ఆరాధించాలి, అప్పుడే నీకు అదేమైనా ఫలితాన్ని ఇస్తుంది. అమ్మవారిని ఆరాధించు, అయ్యవారిని ఆరాధించు, ఏ పేరన్నా పెట్టుకో, దైవానికి నామరూపాలు ఎక్కడ ఉన్నాయి, గురువుకు నామరూపాలు ఎక్కడ ఉన్నాయి? లేవు. అందుకని ఒకే నమస్కారం, అన్ని నమస్కారాలు లేవు. ఏమిటయ్యా? గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంతే. 33 కోట్ల దేవతలకి ఓ నమస్కారంతో సరిపోతుంది. ఒక గురువుకి నమస్కరిస్తే సర్వదేవతా సత్తాకమైనటువంటి నమస్కారం అవుతుంది, సర్వదేవత అర్పిత జీవనం అవుతుంది. కాబట్టి ఏమంటే గురువు గారికి నేనేం చేయగలనండి అని ఎవరైనా ఆలోచించారు, ఓ పని చేయవచ్చు, సాష్టాంగ నమస్కారం చేయవచ్చు, అంతే. ఇంతకు మించి ఇంకేం చేయలేం. ఏమిటండి ఈ సాష్టాంగ నమస్కారం అంటే, నా త్రికరణములను నీ పాదముల వద్ద ఉంచాను, పురసా శరసా మనసా వచసా అభ్యాగం అని అష్టాంగ నమస్కారం. పంచాంగ నమస్కారం ఆడవాళ్ళకు, సాష్టాంగ నమస్కారం ఏమో మగవాళ్ళకు. వీడికి కొద్దిగా ఎక్కువ పెట్టారనమాట, ఎందుకంటే వీడికి కొద్దిగా ఎక్కువ ఉందనుకుంటూ ఉంటాడు కదా. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ నమస్కారం, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ నమస్కారం. అహం ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ దెబ్బలు పడతాయి అన్నమాట, అంతే, వేరే ఏం లేదు. కొబ్బరికాయ గట్టిగా ఉందనుకోండి, బాగా గట్టిగా కొడతారు, బాగా వైలేట్. ఎప్పటికైనా కొబ్బరికాయ పగలాల్సిందే, అహం వెరగవలసిందే, సందేహం లేదు అందులో. ఏమండి, నా ప్రారంధ కర్మలో చాలా కష్టాలు వస్తున్నాయండి. ఓహో అలాగా, వెరీ గుడ్. సాధకుడైన వాడికి అన్నీ ఉపయుక్తమే, అన్నీ సాధనలో భాగమే. జాగరూకుడవై గమనించాలట, ఈ దృష్టితో చూడాలట. అప్పుడు బ్రహ్మభావంతో గనక నువ్వు చూసిన వాడవైతే, అందుకని ఏమంటాం, ఏమండి, వచ్చినటువంటి వాడు ఎలా ఉన్నాడో చూస్తారట ఎప్పుడు కూడా. పశ్యేత్ జగత్ బ్రహ్మమయం దృష్టిం జ్ఞానమయం కృత్వ. నువ్వు జ్ఞాన దృష్టితో గనక చూస్తే ఈ జగత్ అంతా బ్రహ్మమే. నీ తల్లి కూడా బ్రహ్మమే, నీ తండ్రి కూడా బ్రహ్మమే, ఈ సమస్తము బ్రహ్మమే, అసలు ఉన్నదే బ్రహ్మము అనే నిర్ణయం పొందడానికి ఓ క్షణకాలం పడుతున్నాడు, అంతే. ఓ రెప్పపాటు కాలం చాలు విజ్ఞుడైనటువంటి వాడికి. అందువలన అటువంటి వాడు గనక వస్తే జాగరూకుడవై ఉడిగిపోకుండా, ఈ జ్ఞానం ఉడిగిపోవడం ఎట్లాగా, జ్ఞానాన్ని పొందడం ఎట్లాగా, అదే జ్ఞానం ఉడిగిపోవడం ఎట్లాగా అనేటటువంటి రహస్యాన్ని బోధిస్తాడు. అదిటా నిజ గురుమూర్తి, అదిటా దేశికుడు, అదిటా పరిపూర్ణం. అందుకని తురియం తురియాతీతం అనే లక్ష్యంతో చెప్పబడుతుంది. కాబట్టి గురువు గారి దగ్గరికి వెళ్తే మనం ఏం నేర్చుకోవాలి? తురియ నిష్టలో ఉండటం ఎట్లాగా, తురియాతీతంలో ఉండటం ఎట్లా, అంతే. సాధారణంగా నేను మా గురువు గారి దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడు, ఏం ప్రశ్నలు వేయు, ఏం సందేహాలు కూడా రావు. ఎందుకని? ఉండటమే. నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత మళ్ళా వెనక్కి వస్తుందా? రాదు కదా. కానీ ఉండటమే,
గురువు ఏ నిర్ణయంలో ఏ స్థితితో ఉన్నాడో శిష్యుడు కూడా ఆ స్థితితో ఆ నిర్ణయంలో ఉండడమే. ఉండిపోయాడు అంతే. ఇక అక్కడ ఉన్నంతసేపు అలాగే ఉన్నాడు అంతే. ఇంకా అదే సహజం అయిపోయింది అంతే. కాబట్టి గురువు గారి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలండి? ఎప్పుడు రమ్మంటారండి నన్ను అని అడుగుతారు. ఎప్పుడు రమ్మంటారంటే ఏం చెప్తాం? ఎప్పుడు రమ్మంటావు నేను చెప్పడం కదా. ఈశ్వరానుగ్రహం అయిన రోజున వస్తాం అంతే. ఇప్పుడు వస్తావని నేను చెప్పలేను. ఈశ్వరానుగ్రహం అయితే గురు దర్శనం సాధ్యం. ఈశ్వరానుగ్రహం అయితే గురువు ఉన్నటువంటి స్థితిలో ఉండగలుగుతాం. అదే ఈశ్వరానుగ్రహం. నీ పూజలన్నీ కలిసి ఏమైనా ఫలించాల్సిన సందర్భం అంటూ ఈ జీవితంలో ఎప్పటికైనా ఓసారి వస్తే అనుభవజ్ఞుడైనటువంటి గురువు దగ్గర నీకు పరిచర్య, శుశ్రూష లభిస్తుంది. ఆ శుశ్రూషా ప్రభావం చేత నీకు ఆ బ్రహ్మానంద మగ్నత లభిస్తుంది. క్షణకాలమైన బ్రహ్మానంద మగ్నుడు గనక అయినట్లయితే, బ్రహ్మనిష్ఠుడు గనక అయినట్లయితే, ఈ జీవితం ఎందుకు వచ్చిందో నీకు బోధపడుతుంది. మానవోపాధి వలన ప్రయోజనం ఏమిటో తెలుసు. ఇలా తప్పక జాగరూకుడవై ఈ నిర్ణయాన్ని పొందాలి. చదవండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సుజ్ఞాన దీపము అను గురుగీతలు తాత్పర్య సహితము. అథ ప్రథమోధ్యాయః. శ్రీమత్కారుణికమహాగుణనిధిం పూర్ణప్రభాభాసురం నిర్ద్వంద్వం నిరపేక్షకామమలం నిస్సంగమాద్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తకర్మాదికం శ్రీకృష్ణాఖ్యగురుం భజేహమనిశం శ్రీచిత్తసంతోషణం. తాత్పర్యము: ప్రకాశమానమగు దయగలవాడును, శాంతి మొదలగు మహాగుణములకు ఉనికి పట్టైన వాడును, పరిపూర్ణమగు ప్రకాశముతో వెలుంగువాడును, సుఖదుఃఖ శీతోష్ణాది ద్వంద్వములు లేనివాడును, దేనిని కోరకయుండెడివాడును, నిర్మలుడును, శబ్దము మొదలగు విషయ సుఖములతో కూడిక లేనివాడును, సమస్తమునకు మొదటివాడును, అంతటను వ్యాపించియుండెడివాడును, సత్యముగు ఆనందమే రూపముగా గలవాడును, అసమానుడును, కాయిక వాచిక మానసిక వ్యాపారములన్నింటినీ విడిచియుండెడివాడును, ప్రకాశ చిత్తములకు ఆనందరూపుడును, సాక్షాన్ మహాలక్ష్మికి మనస్సంతోషము చేయువాడునగు శ్రీకృష్ణుడను మహాగురువును నేను సేవించుచున్నాను. ఆ గురుస్వరూపుడనే నేనై ఏకభావమును పొందుచున్నాను. మళ్ళా మొదటికి రండి. శ్రీమత్కారుణికమహాగుణనిధిం పూర్ణప్రభాభాసురం నిర్ద్వంద్వం నిరపేక్షకామమలం నిస్సంగమాద్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తకర్మాదికం శ్రీకృష్ణాఖ్యగురుం భజేహమనిశం శ్రీచిత్తసంతోషణం. ఇది గురువు గారి యొక్క లక్షణాలు. ఒక శిష్యుడు వెళ్ళగానే గురువు గారిని ఎలా చూశాడు, గురువు గారిలో ఎటువంటి ఉత్తమ లక్షణాలను గమనించాడు అనేటటువంటి వివరం చెబుతుంది. ఏం చేసినా నేను ఎవరి కోసం చెయ్యాలి అని మానవుడికి ఎప్పుడో ప్రశ్న వస్తూ ఉంటుంది. ఎప్పుడో ప్రశ్న వస్తుంది, ఈ పని ఎవరి కోసం చేయాలి, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం.
అంతే. ఏవేవో సమాధానాలు చెప్పుకుంటూ ఉంటాం. భార్య కోసం, పిల్లల కోసం, పిల్లల పిల్లల కోసం, పిల్లల 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 కోసం. ఇంకా ఏవేవో రకరకాల సమాధానాలు చెప్పుకుంటూ ఉంటాం. యజమాని కోసం, ఏదో ఇతరత్ర సేవకుల కోసం. మన జీవితంలో ఏ ఏ పాత్రలు, ఉచితములైన పాత్రలు, సేవ్య సేవకారుణం చేత ఏ ఏ పాత్ర అనుసంధానం అవుతూ ఉంటుందో వాటన్నింటికీ మనం ఎవరి కోసం అనే సమాధానం చెప్పుకుంటూ ఉంటాం. చిట్ట చివరి సమాధానం ఎవరి కోసం? నా కోసం. ముందన్నీ నా కోసం అనడు, ఏవేవో చెప్పుకొస్తాడు. చివరికి వచ్చిన తర్వాత ఇదంతా ఎవరి కోసం, ఈ జీవితం అంతా ఎవరి కోసం ప్రశ్న అడిగాను. ఒక్కొక్క పని అడగలేదు. జననం నుంచి మరణం దాకా ఉన్న జీవితం అంతా ఎవరి కోసం అని అడిగితే నా కోసం అని సమాధానం వచ్చేస్తుంది. నీ కోసం అనగలమా? అనే జీవితం ఉందా మన దగ్గర అని విచారణ చేయాలట. ఒక గొప్ప ఉపదేశం ఉంది మొదటి పద్యంలో, మొదటి శ్లోకంలో. శ్రీచిత్త సంతోషణం, ఈశ్వరుడికి ఆనందం కలిగించేటటువంటి పని ఏమైనా చేశానా? గురువు గారికి ఆనందం కలిగించే పని ఏమైనా చేశానా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి గురువు గారు ఎప్పుడు ఆనందపడతారు? ఏమండి గురువు గారు మీ ఆరోగ్యం కోసం ఒక 50,000 ఇస్తానండి. బాగుంది. మీ ఆశ్రమానికి ఒక 1,00,000 రూపాయలు ఇస్తాను. సంతోషం. మీకోసం ఒక గజమాల తెచ్చానండి. బాగుంది. ఇవన్నీ శ్రీచిత్త సంతోషణమేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ నీ తను మన ధన ప్రాణములను చతుర్విధ శుశ్రూషలలో భాగంగా. చతుర్విధ శుశ్రూషలు ఏమిటి అంటే ఆత్మ శుశ్రూష, భావ శుశ్రూష, ఇలా ముఖ్యమైనటువంటి అవి రెండు. మిగిలిన రెండు భౌతికం. అంగస్థాన భావ ఆత్మ శుశ్రూష. అంగ శుశ్రూష అంటే వాస్తవానికి లక్ష్యార్థం నీ శరీరం కాదు, అది ఈశ్వర వరదానం. నీ జ్ఞానం కాదు, అది గురువు ఇచ్చినటువంటి జ్ఞానం. ఈశ్వరుడే గురు రూపంలో ఇచ్చాడు. గురువుకి ఈశ్వరుడికి అభేదం. కాబట్టి నీ జ్ఞానంతో ఏది చేసినా అది గురువు గారు చేసినట్టే. నీ జ్ఞానంతో ఏది ఆచరించినా ఇతరులలో జ్ఞాన ప్రచోదనం, స్ఫురణ కలిగేటట్లుగా నీ జీవితం ఉండాలట. అప్పుడు గురువు గారు సంతోషిస్తారట. అదిటే శ్రీచిత్త సంతోషం. ఇవాళ ఒక్కడికైనా జ్ఞానయోగ మార్గంలో నేను ఏమైనా సహాయం చేశాను, అప్పుడు నువ్వు గురువుతో అనుసంధాన పడతావట. గురుసత్తా వినియోగపడుతుందట. అప్పుడు గురువు గారికి ఒక టెలిగ్రామ్ వెళుతుంది. ఓ ఎవడో నన్ను స్మరించాడు, ఎవడో నా సత్తాని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని కళ్ళు తెరిచి చూస్తాడట. అప్పటి వరకు గురువు గారు ఏం చేస్తారండి? నిర్ముక్త కర్మాధికం. ఏమీ చేయడాడు అంతే. అంటే సదాశివుని వలె అర్ధనిమిలిత నేత్రాలతో తన యందు తాను మునిగి ఉంటాడు. ఆయన కళ్ళు తెరిచి ఎవరో నన్ను అడుగుతున్నారే, నన్ను నిద్ర మేల్కొలుపుతున్నారే. ఏమండి సదాశివుడు కూడా నిద్ర ఉంటుందంటారా? సదాశివుడు మనలాగా 6 గంటలు నిద్రపోయాం, 8 గంటలు నిద్రపోయాం, ఇవాళ 1 గంట తక్కువ నిద్రపోయామండి అనేటటువంటి దశలో ఉండేవాడు కాదు. 1 గంట తక్కువ నిద్రపోతే వాంతులైనయండి అనే దశలో అసలు ఉండడు. మానవుడి దశ ఇది. 1 గంట తక్కువ నిద్రపోతే చాలు ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఇంకో గంట తక్కువ నిద్రపోతే అన్నం అరగదు. ఇంకో గంట తక్కువ నిద్రపోతే వాంతులు కూడా అవుతాయి. ఇది మానవ జీవితం.
ఇంత బలహీనుడు. ఇంత బలహీనమైన దేహం గురించి ఎంతో విశేషమైనటువంటి భావాన్ని కలిగి ఉంటాడు. నాకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడనేటువంటి ధిక్కార స్వరాన్ని కలిగి ఉంటాడు. ప్రపంచంలో అందరి మీద కూడా నా వల్లే నీ జీవితం అంటుంటా, నా వల్లే నువ్వు ఉన్నావు అంటుంటా. అలా అనుకోకపోతే ఆనందంగా ఉండదట. ఎవరికి? మనలో ఉన్న అహంకారానికి. కాబట్టి తల తీసి అక్కడ పెట్టగలిగినటువంటి వాడికి, తల తీయటం అంటే ఏమిటండి? పూర్వకాలంలో అందరూ తలపాగాలు ధరించేవాడు. తల తీసి అక్కడ పెట్టమంటే తలపాగా తీసి అక్కడ పెట్టేవాడు. అంటే తలపాగా పెట్టినా తల తీసి అక్కడ పెట్టినా రెండు ఒకటే. అలాగే తిరుపతి వెళితే ఏమండి తల తీయించుకున్నారా అని అడుగుతారు. తిరుమల వెళితే ఏం చేయాలి అంటే తల తీయించుకోవాలట. అంటే తల తీయించుకోవడం అంటే తల గొరుగుటయు తల తరుగుటయు రెండు సమములు కదా అంటుంది భారతం. ఎవరన్నారయ్య అంటే పరమాత్మ అన్నాడు. ఒక సందర్భంలో ఒకరికి అవమానం చేయవలసి వచ్చింది. అవమానం చేయవలసి వస్తే తల తరుగుటయు తల తీయుటయు రెండు సమానమే కదా అని చక్కగా గుండు కొట్టిస్తారు. కాబట్టి గుండు కొట్టించుకోవడం అంటే ఏంటంటే తల తీసి అక్కడ పెట్టడం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అహంకారాన్ని వర్జించటం. శ్రీచిత్త సంతోషణం. ప్రతిక్షణం ఆలోచించాలట. నేను చాలామందికి చెబుతూ ఉంటాను, నాయన శ్వాసతో జపం చేయండి, అనుక్షణం ఈశ్వరుడితో అనుసంధానపడండి, అనుక్షణం గురువుతో అనుసంధానపడండి, గురు కార్యమే స్వకార్యంగా భావించండి. నీకు వేరే పని ఏం లేదురా నాయన, ప్రత్యేకమైన పని ఎక్కడ ఉంది నీకు? ఎందుకని? తను మన ధన ప్రాణములు ఏనాడో అర్పించేసేవుగా. మరి అర్పిస్తే నా జీవితంలో మొట్టమొదటి పని ఏమిటండి? గురు కార్యమే నా కార్యం. శ్రీరామచంద్రమూర్తి వారధి కడుతున్నారట వానరులు. ఏం చెయ్యాలి? వాస్తవానికి మనం అందరం ఏమనుకుంటాం, శ్రీరామచంద్రమూర్తి ఏం చెయ్యాలి? పాపం ఆ కోట్లాది మంది వానరులందరూ నానా కష్టాలు పడి రాళ్ళు రప్పలు ఇసుక ఆ వారధి కట్టినటువంటి వివరణ వాల్మీకి వివరించింది చూస్తే అద్భుతంగా కనబడు. ఎవరికి చేతనైన పని వారంతా చేస్తూ ఉన్నారట. శాఖలు ఉపశాఖలు చెట్లు అన్ని బీక్కొచ్చి దాని మీద వేసేసి పడిపోకుండా భద్రంగా మరి అన్ని కోట్ల మంది వానరాలు వెళ్ళాలట. ఎన్ని మహౌఘములు ఉన్నాయో తెలియనంత అంతమంది నరులు వచ్చారట సుగ్రీవుడితోటి. సుగ్రీవుడి కెపాసిటీ అది. మహౌఘం అంటే ఒకటి పక్కన 65 సున్నాలు పెట్టాలి, అది ఒక మహౌఘం. అటువంటి మహౌఘములు ఎన్నున్నాయో తెలియనన్ని మహౌఘముల వానరులు వెళ్ళారట శ్రీరామచంద్రమూర్తితో యుద్ధం చేయడానికి. శ్రీరామచంద్రమూర్తి ఒక ఉన్నతమైనటువంటి, ఎక్కడ కూర్చుంటే వారధి మొత్తం నిర్మాణం కనబడుతుందో అక్కడ కూర్చుని చూస్తూ ఉన్నట్టు అంతే, ఏం చేయలేదట. ఒక్క రాయి కూడా వేయలే ఆయన, ఒక్క పిడికెడు ఇసుక కూడా ఆయన వేయలే. శ్రీరామచంద్రమూర్తి యొక్క నామస్మరణతో శ్రీరామదూతం శిరసా నమామి అనుకుంటూ వానరులందరూ వారధి నిర్మాణం చేసేసారు. ఏం చేశాడండి ఆయన? చూస్తూ ఉన్నాడు అంతే. ఆత్మారామో భవతి. ఆయన దశరథరాముడు, జానకిరాముడు, కోదండరాముడు, కౌసల్యారాముడు కాదు, ఆయన ఆత్మారాముడు. చూస్తూ ఉన్నాడంతే. మనమంతా వానరులు. మన చేష్టల గురించి చెప్పనక్కర్లేదు, ఎన్నో చేష్టలు చేస్తూ ఉంటాం. ఆయన అన్నారు, ఏమండి నరుడికి వానరుడికి తేడా ఏమంటే వాలం ఒక్కటే తేడా నాయన నీకు నాకు అన్నారు. గురువు గారికి శిష్యుడికి తేడా ఏమిటాయి అంటే, శిష్యుడేమో వానరుడు, గురువు గారేమో నరుడు, ఆత్మారాముడు ఆయన. కాబట్టి శిష్యుడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడూ వాలం ఉంది కదా, మరి స్థిరంగా ఉండడు, చంచలంగా ఉంటాడు. కానీ మనం ఎప్పుడు ఎవరి కోసం ప్రయత్నం చేయాలి? హనుమ ఏది చేసినా శ్రీచిత్త సంతోషణం. శ్రీరామచంద్రమూర్తికి సంతోషం కలిగించే ఏ పనైనా అది నా పనే అనుకున్నట్టు అంతే, ఇంకేమనుకోలేదు. ఏమిటండి మనం హనుమంతుడిని ఎందుకు పూజిస్తున్నారు అని అందరు అడుగుతూ ఉంటారు.
ఒరే ఆయన జీవితం అంతా ఒక దీక్ష తీసుకున్నాడు. ఏ దీక్ష తీసుకున్నాడయ్యా అంటే ఆయన శ్రీచిత్త సంతోషణం. ఘనకార్యం చేసి మరీ రావణుడు కొలువుకు వెళ్ళాడు. ఎవరయ్యా నువ్వు అని అడిగాడు ఆయన. చాలా గొప్ప ప్రశ్న. ఎవరు నువ్వు అనే ప్రశ్న. అదే ప్రశ్న వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తిని కూడా అడిగారు. అదే ప్రశ్న వేసుకోమని భగవాన్ రమణులు అందరికీ చెబుతున్నారు. మౌనంగా చెబుతున్నారంటే ఒక్కొక్కరిని పిలిచి చెప్పలే, మౌనంగా చెప్పారు. ఆయన మౌనావతారం కదా. అలాగే అవతార మెహర్ బాబా 42 సంవత్సరాలు మౌనంగా ఉండి చెప్పారు. ఒకటే ప్రశ్న, కోహం, నేనెవరు? తెలియాలి అంటే ఏం చేయాలయ్యా? శ్రీచిత్త సంతోషణం. రామనామం చేస్తే సరిపోదు నాయన, రామ కార్యంలో కూడా భాగం అవ్వాలి నువ్వు. అప్పుడే వానరుడికి ఉన్నటువంటి వాలం యొక్క ప్రభావం పోయింది. అందువలననే హనుమ ఆరాధనీయుడు, పూజనీయుడు అయ్యాడు. నువ్వెవరవయ్యా అంటే నేను రాముని బంటునయ్యా అన్నాడు. అంతే, అదే నా ఉనికి, నాకు వేరే ఉనికి లేదు. శ్రీరామదూతం శరసానమా. జాగరూకుడవై నీలో ఉన్నటువంటి శక్తి కూటాన్ని, నీలో ఉన్నటువంటి మధ్యకూటాన్ని, నీలో ఉన్నటువంటి వాగ్భవ కూటాన్ని శ్రీచిత్త సంతోషణం అనేటటువంటి దిశగా వాడు. మనోవాక్కాయములను శ్రీచిత్త సంతోషణం అనేటటువంటి కార్యంలో ప్రవేశపెట్టు. గురువు గారికి ఏమి ఇష్టమో అది తీసుకెళదామండి. అబ్బే, నీకున్నట్టుగా ప్రియాప్రియాలు గురువు గారికి అనుకుంటాయి, నీకున్నట్టుగా ఇష్టాలు గురువు గారికి అనుకుంటాయి, ఉండవు కదా. ద్వంద్వానుభవానికి లొంగేవాడు కాదు. ఏమండి మీరేం బట్టలు కట్టుకుంటారో చెప్పండి, తెచ్చి పెడతాను. ఇప్పుడు 1000 మంది శిష్యులు ఉంటే 1000 జతల బట్టలు తెచ్చారనుకోండి, ఏం చేసుకుంటాడు ఆయన? ప్రయోజనం లేదు. పోనీ 1000 మంది 1000 రకాల స్వీట్లు తెచ్చారనుకోండి, ఏం చేసుకుంటాడు ఆయన? అది ప్రయోజనం లేదు. భౌతికమైనటువంటి లక్షణాలతో గురువుని సంతోషపెట్టలేము. మరేం చేయవచ్చండి? జ్ఞాన మార్గంలో జీవించాలి, జ్ఞానయోగంతో జీవించాలి, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణంగా జీవించాలి. నీలో నుంచి బ్రహ్మకళ ఉట్టిపడాలి. నేను చూడగానే ఆ బ్రహ్మానంద మగ్నత కనపడాలి, ఆ జీవన్ముక్త స్థితి కనపడాలి. అదిటా గురువును ఆకర్షించేది. నృసింహావతారం వచ్చింది లోకభీకరంగా. వారిని శాంతింపజేయాలంటే ఎవరిని అడగలో తెలియదు. మరి దిక్కులు పిక్కటిల్లేటట్లుగా గర్జిస్తున్నాడు నృసింహుడు. హిరణ్యకశిప వధ అయిపోయింది, కానీ శాంతించలేదు. ఇప్పుడు ఎవరిని పిలవాలి? ఎవరిని పిలిచినా వీలు కాలేదు. ఎవరు అడిగినా కూడా ఆయన శాంతించలేదు. చివరికి ప్రహ్లాదుడిని అందరు దేవతలు ప్రార్థించారట. నాయన, ఆ అవతారం నీకోసమే వచ్చింది, అది ఆవేశ అవతారం. ఒక ఆవేశంతో, ఒక నిమిత్తంతో వచ్చింది అది. ఎవరి కోసం? నిన్ను కాపాడడానికి వచ్చి నువ్వే ఆయన వేడుకోవాలి ఇప్పుడు శాంతించమని. లేకపోతే ప్రమాదం లోకాలకంతా వచ్చేట్టుగా ఉంది. ఆయన లోకభీకరమైనటువంటి రౌద్రాకారంతో రావడం వలన ఈ లోకములన్నీ తలడెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ భీషణమైన శక్తిని తట్టుకోలేకుండా ఉన్నాయి. కాబట్టి చాలామంది నాకు శక్తినివ్వండి, నాకు శక్తినివ్వండి అంటుంటారు. ఇస్తే ఏం చేసుకుంటారో తెలియదు. అది భస్మాసుర హస్తం అయిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగరూకుడవై మెలకువ కలిగి ప్రయత్నం చేయాలి, శక్త్యానుసారం ప్రయత్నం చేయాలి. ప్రహ్లాదుని అడిగితే ప్రహ్లాదుడు అప్పుడు వారిని ప్రార్థన చేస్తే అప్పుడు ప్రహ్లాదునిలో ఉన్నటువంటి బ్రహ్మకళ, వైష్ణవీ కళ, తన స్వరూపాన్ని తనకు గుర్తు చేయాలడు. ఇప్పుడు నృసింహుడికి తాను మహావిష్ణువు అని గుర్తు చేయాలడు. అది చేయవలసిన పని. అంటే ప్రహ్లాదుడు 8 ఏళ్ల వయసప్పుడు
నృసింహావతారానికి తన స్వరూపాన్ని గుర్తు చేశాడు ప్రార్థన ద్వారా. ఎంత మహానుభావుడు! శాంతించేశాడు పరమాత్మ. అయిపోయిందిగా, వచ్చిన పని అయిపోయింది. అలాగా గురువు ఎలా చూస్తాడయ్యా అంటే, తనను తాను తన శిష్యులలో చూసుకుంటాడు. ఎవరిలో అయినా నేను కనబడుతున్నానా అని గమనిస్తూ ఉంటాడు. అదిటే శ్రీచిత్త సంతోషం. ఆత్మా వై పుత్రనామాసి, ఆ వీడు తగినవాడు అని చూస్తాడు. కాబట్టి జాగరూకుడవై, ఎటువంటి వాడయ్యా గురువు? ఇన్ని లక్షణాలు ఉండాలంటే గురువుకి మొట్టమొదటి లక్షణమే ఉండాలి, శ్రీమత్కారుణికం నిధిం. ఒట్టివాడు కరుణకు నిధి. మరి అటువంటి వాడట జాగరూకుడవై కరుణా సముద్రుడైనటువంటి గురువుని శ్రీచిత్త సంతోషణం. మొదటి మాట చివరి మాట చాలా విలువైనవి. శ్రీమత్కారుణికం ఎత్తుకోవడమే అట్లా ఎత్తుకున్నాడు. ముగించడం శ్రీచిత్త సంతోషణం. గురువు ఏం చేయాలో, గురువు ఎలా ఉండాలో, శిష్యుడు ఏం చేయాలో, శిష్యుడు ఎలా ఉండాలో, రెండూ ఏకకాలంలో చెప్పబడతాయి. గురు గీతలో ఉన్నటువంటి విశేషం ఇది. ఏమండి, ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒక రాయి చేతిలో పెట్టేవాడు, ఇదే నీ గురురూపం అనేవారు. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే, ఒక బాణలింగం చేతిలో పెడుతున్నాం, ఇదే నీ గురురూపం అంటున్నాం. ఇది చాలా పూర్వకాలం, ఇప్పుడు కాదు, చాలా చాలా పూర్వకాలంలో ఉన్నటువంటి పద్ధతి అన్నమాట. సనాతనమైన పద్ధతి. అంటే చాలామందికి ఏమనిపిస్తుందంటే, గురువు ఎక్కడో ఉన్నాడు, నేను ఎప్పటికి వెళతాను గురువు గారి దగ్గరికి, నా వల్ల ఎలా అవుతుంది, గురు సాన్నిధ్యంలో ఉండమంటారు, నాకేమో మెడకు గుదిబండలు చాలా ఉన్నాయి, ఇవన్నీ వదిలించుకునేది ఎప్పుడు, వెళ్ళేది ఎప్పుడు, ఆయన సాన్నిధ్యంలో ఉండేది ఎప్పుడు, జ్ఞానాన్ని పొందేది ఎప్పుడు అనుకుంటూ ఉంటాడట. ద్వంద్వం కదా, ద్వైతభావం కదా. దాని అర్థం భౌతికంగా ఉండమని కాదు. భగవాన్ సత్యసాయి అంటారు, 800 కోట్ల మంది మానవులు భూమండలం మీద ఉంటే పుట్టపర్తిలో ఎంతమందికి ఆశ్రయం కల్పించగలుగుతాం? అందరూ నేను మీ దగ్గరకు వచ్చేస్తా బాబా గారు, నేను మీ దగ్గరకు వచ్చేస్తా బాబా గారు అంటూ ఉంటారు. ఎంతమంది వచ్చేస్తారు? ఎంతమంది ఉంటారు ఇక్కడ? అందరిని తెచ్చి ఇక్కడ పెడితే అప్పుడు పుట్టపర్తి ఎందుకు ప్రశాంతి నిలయం అవదు, ఇది కూడా అశాంతి నిలయమే అవుతుందన్న. అంతే కదా. ఎందుకని? ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా వాడి మాలిన్యాన్ని వదులుచుకోకుండా వచ్చి ప్రశాంతి నిలయాన్ని అశాంతి నిలయం చేస్తే ప్రయోజనం ఏముంది? మీ ఇళ్లను ప్రశాంతి నిలయంగా చేసుకోవాలి, మీ హృదయాలను ప్రశాంతి నిలయంగా చేసుకోవాలి, మీ ఇంట్లో నన్ను ప్రతిష్ఠించుకోవాలి, మీ హృదయంలో నన్ను ప్రతిష్ఠించుకోవాలి కదా. అది కదా నా యొక్క ఉద్దేశ్యం. ఈ ప్రశాంతి నిలయాన్ని నిర్మాణం చేయడం, స్థాపించడం వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటయ్యా అంటే, మీ ఇంటిని ప్రశాంతి నిలయంగా మార్చుకోండి, మీ హృదయాలను ప్రశాంతి నిలయంగా మార్చుకోండి, నాతో మీరు ఐక్యతాసిద్ధిని అనుభవించండి. అది కదా సద్గురుమూర్తి యొక్క అపేక్ష, ఆకాంక్ష. ఎలాగండి? సరే వచ్చారు కదా, ఇదిగో ఈ శివలింగం పట్టుకెళ్ళు అని ఎవరికైతే అంత ఉత్తమమైనటువంటి భావన, సర్వస్వ శరణాగతి ఉంటుందో వాళ్లకు భగవాన్ సత్యసాయి శివలింగాలను ఇచ్చేవారు. గుడ్ ఓల్డెన్ టైమ్స్, నేను పుట్టకముందు 1960లో. అలా శివలింగాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో, విదేశాలలో. ఆ ఒక్క పద్ధతిని అనుసరించే మనం కైవల్యాశ్రమ చరాచల బోధోపదేశ మందిరం శంకుస్థాపన చేయగానే మొదటి సంకల్పం ప్రతి ఒక్కరికి కూడా ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే అనేటటువంటి లక్షణాన్ని లక్ష్యంగా ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరికి ఒక ఈశ్వర స్వరూపం, బాణలింగాన్ని గురుప్రసాదంగా ఇవ్వడం జరిగింది.
ఎవరైతే బాణలింగాన్ని పట్టుకెళ్లారో వాళ్ళు గురుస్వరూపం అండి అది. అలా చూడడం నేర్చుకోవాలి. మీ ఇంటిని కైవల్యాశ్రమంగా మార్చుకోవాలి. మీ హృదయాన్ని కైవల్య స్థితిలో ఉంచుకోవాలి. మీరు కైవల్య స్థితిలో ఉండాలి. ఈ ఉత్తమ లక్ష్యంతో చేయబడినటువంటి కార్యాచరణ. అలా నీవెప్పుడైతే ఏమండి నన్ను ఇంతకీ రుద్రం చేసుకోమంటారండి, ఓ నమ శివాయన 3 సార్లు అనుకుంటే చాలదా అండి అడిగితే నేనేం చెప్తానండి, అలాగే నాయన 3 సార్లు ఏం కర్మ, అసలు ఒక్కసారి అనుకుంటేనే కైవల్యం సిద్ధిస్తుందని శివపురాణం చెబుతుంది. పంచాక్షరి మంత్రం ఒకసారి స్మరిస్తే చాలు నాయన నీకు కైలాస ప్రాప్తి కలుగుతుంది అంట. మనకు ఆ స్థితి ఉంటే, అధికారిత్వం ఉంటే. మరి ఒకసారి అనుకుంటే సరిపోతుంది, సరిపోతుంది. కైవల్య స్థితిలో ఉన్నవాడు అసలు అనుకోవడం ఎందుకండి, అలా ఉండొచ్చు కదా. మరి అయితే మాకు ఆశ్రమం ఎందుకండి, మీరు అసలే మా కోసం అంత పెద్ద ఆశ్రమం కడుతున్నారట. ఆశ్రమము ఆశ్రయము సర్వవ్యాపకమని తెలియజెప్తూ ఉంటాయి. సర్వులకు సమదర్శనాన్ని ఇస్తాయి, సర్వులకు సదాచారాన్ని అభ్యాసానికి అందిస్తాయి. నీకు ఒక ట్రైనింగ్ సెంటర్, ఒక శిక్షణా కేంద్రం కావాలి. అప్పుడప్పుడు మనలో విలంబం వస్తూ ఉంటుంది, విక్షేపం వస్తూ ఉంటుంది. అది కర్మవశాత్తు ప్రారంభవశాత్తు వచ్చినప్పుడల్లా సరిచేసుకోవడానికి ఒక కేంద్రం ఉండాలి, ఒక ఆశ్రయం ఉండాలి. ఏమంటే మా ఊళ్ళో గుడి చాలదా, సరిపోతుంది. మా ఇంట్లో గుడి చాలదా, సరిపోతుంది. మా హృదయంలో గుడి చాలదా, అద్భుతంగా సరిపోతుంది. మీ ఇంటిని దేవాలయంగా మార్చడానికి, మీ దేహాన్ని దేవాలయంగా మార్చడానికి, దేహియే దేవదేవుడు అనేటటువంటి నిర్ణయాన్ని పొందడానికే మీరు ఇక్కడికి వస్తున్నారు అని భగవాన్ బాబా వారు ఎన్నోసార్లు వారి ఉపన్యాసాల్లో చెప్పారు. ప్రశాంతిని లేని దేనికోసం వెళ్ళావు, దేహమే దేవాలయం, దేహియే కనుగొన దేహియే దేవదేవుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడనగా వేరు దేశమందున లేడు, దేవుడనగా తాను చేయి పనుల తగిలియుండు. నువ్వు చేసే పనులలో కనబడతాడు దేవుడు, దివ్యత్వం కనబడదు. నీ హృదయంలో కనబడతాడు, నీ ప్రజ్ఞలో ఉన్నాడు, నీ చైతన్యంలో ఉన్నాడు, నీ స్వరూపంలో ఉన్నాడు, నీ సర్వత్రా ఉన్నాడు. ఈ సృష్టి సర్వత్రా ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనే పంచాక్షరి మంత్రాన్ని ఆశ్రయించమన్నాడు. ఏ ఆలోచన చేసినా దేవుడున్నాడు, ఏ కర్మ చేసినా దేవుడున్నాడు, ఏ ఫలితం వచ్చినా దేవుడున్నాడు, ఏ విచారణ కలిగినా దేవుడున్నాడు. శ్రీచిత్త సంతోషణం చాలా చాలా ముఖ్యమైనటువంటి ఈ మొదటి శ్లోకాన్ని, ఈ మొదటి పద్యాన్ని జాగరూకులై, ఈ గురుగీతలో శ్లోకాలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి. వాటి వాటి ఛందోబద్ధతను బట్టి వాటికి పేర్లు పెడుతూ ఉంటాం. ఆ పద్యాలను, ఈ మొదటి పద్యాన్ని బాగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి అందరూ. దీనిని నిత్య జీవితంలో చక్కగా అనుష్ఠానం చేయాలి. ఈ లక్షణాలతో జీవించాలి, చాలా చాలా ముఖ్యం. లక్షణం తెలియందే లక్ష్యం తెలియదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు ఎప్పటికైనా లక్ష్యం బోధపడాలనుకోండి, తప్పక లక్షణం తెలిసిన వాడివై ఉండాలి. లక్షణ రీత్యానే తెలుసుకోగలుగుతావు, లేకపోతే తెలియలేవు. సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములనే క్రమముక్తి అయినా సరే, జీవన్ముక్తి అయినా సరే, అది విదేహముక్తి అయినా సరే, అన్నీ లక్షణ సమానం. ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, పరబ్రహ్మ నిర్ణయం అన్నీ లక్షణముల చేతే చెప్పబడతాయి. ఇంత విస్తారంగా మాకు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శంకర భాష్యాలు, శాస్త్ర విజ్ఞానం అంతా ఎందుకు మాకు ఇన్ని రకాలుగా చెప్పిందండి అంటే, ఎన్ని రకాలుగా అయినా నిన్ను ఆ లక్ష్య స్థితిలో ఉంచాలనే ప్రయత్నం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నీ చేశానండి, లక్ష్యంలో ఉండలేదండి అంటే ఏమి లాభండి. మా చిన్నప్పుడు ఏకాదశ రుద్రాభిషేకాలు ఇట్లా ఇంట్లో సదాచారం జరుగుతూ ఉండేది. అమ్మవారి దీక్షలు, వ్రతాలు, ఉపవాసాలు జరుగుతూ ఉంటే ఒక ప్రశ్న వచ్చింది, ఇవన్నీ ఇంత ఘనంగా, ఇంత విశేషంగా, ఇంత ఇంత సీరియస్గా చేయాల్సిందేనా?
ఇవన్నీ ఇన్ని శాస్త్రాలు అందరూ చదువుకోవాల్సిందేనా అని 5 ఏళ్ల పిల్లవాడికి 6 ఏళ్ల పిల్లవాడికి సందేహం వచ్చి వాళ్ళ నాన్నగారిని అడిగారు. అడిగితే ఏ వేదంబు పఠించలు తచెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవా శక్తియ జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. అంతే, ఇదే సమాధానం ఆయన. అంతే. మన కైవల్య ఆశ్రమంలో వ్యాసాశ్రమం నుంచి సుఖబ్రహ్మాశ్రమం నుంచి తీసుకొచ్చినటువంటి అనేక గ్రంథరాజాలను ఏర్పాటు చేశాం. మనం కూడా చాలా కాలం నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి వేస్తున్న గ్రంథరాజాలన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. వెళ్ళిన వాళ్ళందరూ తప్పక ఆ గ్రంథాలను గ్రంథ పఠనము కూడా సాధనే వినియోగించుకోవాలి. వీరితో వారితో ఊసిబోని కబుర్లు చెప్పుకుంటారని కాదు ఆశ్రమానికి వెళ్ళి ఆ చక్కగా సాధన చేయడం, గ్రంథాలను అధ్యయనం చేయడం, ఆ సమాధి నిష్టను అనుభవించడం, జాగరూకులై తత్సమాధి సాక్షి అయినటువంటి ఆత్మనిష్టను బ్రహ్మనిష్టను అందుకునే ప్రయత్నం చేయడం కోసమని ఆశ్రమవాసం ఆ పద్ధతిగా ఏర్పాటు చేయబడుతోంది. అలాంటి నిర్ణయాన్ని అందుకోవడానికి మరి ఏమండి ఏం కావాలి? మీ పాద సంసేవా శక్తి జంతు తతికి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడిగినవాడు మా అబ్బాయి, చెప్పినవాడు విద్యాసాగర్. మా పిల్లాడు అడిగాడు, ఏమిటి మీరేమిటేమిటో చెప్పుకుంటూ పోతుంటారు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, భజనలు చేస్తారు, పూజలు చేస్తారు, జపాలు చేస్తారు, తపాలు చేస్తారు, ఏమిటేమిటో చేస్తారు, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాను నన్ను, ఆశ్రమాలు, ఆ గురువులు, ఈ ఆలయాలు ఏమిటేమిటో తిప్పేశారు, ఏమిటండి ఇదంతా? ఏ వేదంబు పఠించలు తచంచే మంత్రమోహించ బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యాగాదు మీ పాద సంసేవా శక్తియ జంతు తతికిన్. తప్పక ఉండవలసింది ఏమిటయ్యా? సర్వస్వ శరణాగతి. ఏం చేసినా ఈశ్వరార్పణం, ఏ ఆలోచన చేసినా ఈశ్వరార్పణం, ఏది చేసినా శ్రీచిత్త సంతోషణం. చాలా చాలా ముఖ్యమైనటువంటి 24 గంటలలో శ్రీచిత్త సంతోషణం అన్నటువంటి స్థితిలో నేను ఎంత సమయాన్ని గడుపుతున్నాను, అది నిన్ను శుద్ధంగా మారుస్తుంది. మొదటి పాఠంలో చెప్పాం, జాగరూకుడవై ఆవాలు ఏరాలి, జాగరూకుడవై మసిబొగ్గు తటలో నీళ్లు తేవాలి, జాగరూకుడవై బురదలో ఉన్న రాయిని పట్టుకెళ్ళి అభిషేకం చేసి మరలా స్వస్థానంలో వదిలేయాలి. మా చిన్నప్పుడు హిందీలో పాఠం ఉండేది, కీచడుకి కమల్, బురదలో పుట్టినటువంటి కమలం, అంతే ఆ పాఠం పేరు, కీచడుకి కమల్. ఈ ప్రపంచంలో ఉత్తమమైన పూజ ఏమిటి అంటే కమలములతో పూజ చేయటం. నిన్నే ఒకరెవరో పంపారు నాకు, కేరళలో సహస్రదళ పద్మం వికసించిందట, తామర పువ్వు, బాగుంది. మనం కూడా ఎప్పుడైనా వెళ్ళే అవకాశం ఉంటే చూసేద్దాం. సహస్రదళ పద్మం తోటి పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. ఆహా, ఏం పెట్టాడండి! కర్మకాండే. అది ఎక్కడో భారతదేశం మొత్తం మీద కేరళలో ఒక్క క్షేత్రంలో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. అక్కడ ఆలయం దగ్గర ఉన్న చెరువులో మాత్రమే ఉంది. సరే, తెచ్చి మనం కూడా వేసుకుంటే మన దగ్గర కూడా రావచ్చు, అది వేరే విషయం. ఎక్కడో హిమాలయాలలో ఉన్నటువంటి బ్రహ్మకమలాన్ని ఇప్పుడు ఇంట్లో పూజిస్తున్నారు. సరే, పూజించినంత మాత్రాన హిమాలయాలలో బ్రహ్మకమలానికి మన ఇంట్లో పూచిన బ్రహ్మకమలం రెండు ఒకటేనంటే వస్తురీత్యా పదార్థరీత్యా ఒకటే కావచ్చు, కానీ వాస్తవం అక్కడ ఏం చెబుతున్నాడు? బ్రహ్మకమలాలతో అర్చన, సహస్రదళ పద్మారాధన. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ శరీరంలో సహస్రార చక్రంలో ఒక సహస్రదళ పద్మం ఉన్నది, దాన్ని కదా అర్పించవలసింది. ఈశ్వరుడు కోసమే నిద్రపోతున్నాను, ఈశ్వరుడు కోసమే లేస్తున్నాను, ఈశ్వరుడు కోసమే బ్రతుకుతున్నాను, ఈశ్వరుడు కోసమే
వంట చేస్తున్నాను, ఈశ్వరుడు కోసమే తింటున్నాను, ఈశ్వరుడు కోసమే స్నానం చేస్తున్నాను, ఈశ్వరుడు కోసం ఈశ్వరుడు కోసం ఈశ్వరుడు కోసం. ఇది ప్రథమ చరణం. ఓ మెట్టు ఎక్కుతావు, అప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి కలుగుతుంది. కలిగి సర్వస్వ శరణాగతి కలిగితే ఈశ్వర కోసం పోయినప్పుడు ఈశ్వరుడే నా హృదయంలో ఉన్నాడు, ఈశ్వరుడే నా సహస్రారంలో ఉన్నాడు, ఈశ్వర ప్రచోదనంతోనే మాట్లాడుతున్నాను, ఈశ్వరుడుగానే మాట్లాడుతున్నాను. వాక్శుద్ధి కలిగింది, వాక్సిద్ధి కలిగింది, ఈశ్వరుడుగానే ఉన్నాను. మౌనపడిపోయింది, మౌనపడిపోయింది, మౌనపడిపోతోంది. అంతర్ముఖం అయిపోయాడు, అంతరాత్మగా ఉండిపోయాడు. సర్వకాల సర్వావస్థలలో క్రియమాణాని కిం క్రియమాణాని అన్న ప్రశ్న లేదు. ఏం చేయమంటావు? కిం ఏమిటి, క్రియమాణాన్ని మానవుడికి వచ్చే ప్రశ్నట. అనుక్షణం ప్రతి గంట ప్రతి క్షణం ప్రశ్న వస్తుంది. కిం క్రియమాణాని, ఏం చేయమంటావు? ఎలా తొయ్యాలి, పొద్దు ఎలా పుచ్చాలి, ఈ సమయం ఎలా 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 గడపాలి, కాలక్షేపం ఎలా అవుతుంది? కిం క్రియమాణాని, రిటైర్ అయిన వాళ్ళందరికీ ఇదో పెద్ద ప్రశ్నట. పొద్దు ఎలా గడుస్తుందో తెలియదండి బాబు, అంతవరకు ఎలాగోలా గడిచిపోతున్నాడు. కానీ ఎవరికైతే అంతర్ముఖం తెలిసిందో, ఎవరైతే ఆత్మనిష్టలో బ్రహ్మనిష్టలో ఉన్నాడో వాడికి ఆ ప్రశ్న ఎక్కడొచ్చింది? రాలేదు. ఎందుకని? కిం క్రియమాణానే నేని హంస సహస్రదళాల మీద పరిగెడుతున్నాడు సహస్రారంలో. ఆ పరిగెట్టడం వలన నీకు షడ్వర్గాలు కలుగుతాయి. ఆ పరిగెట్టడం వలన షడ్భావ వికారాలు కలుగుతున్నాయి. ఆ పరిగెట్టడం వలన షడూర్ములు కలుగుతున్నాయి. అన్ని సహస్రారంలో హంస యొక్క గమనం వలన కలుగుతున్నాయి. విరమించు. ఓ పెద్ద పని చెప్పారండి. రమించడం కాదట మన పని, ఇప్పుడు విరమించడం. అదిట నివృత్తి మార్గం, అదిట బ్రహ్మానంద మగ్నత. ఎవడైతే హంసను సహస్రారంలో దళముల మీద పయనించనివ్వకుండా కర్ణికా మధ్యంలో పద్మ మధ్యంలో నిలిపి ఉంచినటువంటి వాడున్నాడో, విరమణ చెందించిన వాడున్నాడో, గురుస్థానమైనటువంటి గురుమండలంలో ఎవరైతే మగ్నత చెందాడు వాడు బ్రహ్మానంద మగ్నుడు, వాడు బ్రహ్మనిష్ఠుడు. ఎప్పుడు అక్కడ ఉంటాడు, ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఇప్పుడు వాడు వ్యవహారంగా ఉన్నవాడా లేనివాడా, పాత్రోచితంగా ఉన్నవాడా లేనివాడా, జీవభావం ఉన్నట్ట లేనట్ట, జీవన్ముక్తుడు. జాగరూకుడవై నీలోనే ఉన్నటువంటి గురుస్వరూపాన్ని పట్టుకోవడానికి నీకు శిక్షణ, ఆశ్రమం, ఆశ్రయం. అందుకు గురు సన్నిధానం. చతుర్విధ శుశ్రూషలు చేయడానికి ఒక ఆశ్రయం, ఒక సన్నిధానం ఉంటుంది. ఈశ్వరుణ్ణే గురువుగా పెట్టుకుని మీ ఇంట్లో ఉన్నటువంటి దేవాలయంలో, మీ ఒంటిలో ఉన్నటువంటి దేవాలయంలో కూడా చేయవచ్చు. అది నిత్య కర్మాచరణం, అది నిత్య పూజ. ఏమంటే మీరు రోజు పూజ చేస్తారా? చేస్తారు. అసలు నేను చేసినంత పూజ ఎవరూ చేయరు. ఏం చేస్తారండి మీరు? విరమించడమే నా పూజ. అన్నింటిలో నుంచి విరమించాలి, అదే నా పూజ. ఎక్కడికి విరమిస్తావయ్యా? స్వస్థానంలోకి విరమిస్తాను, స్వరూపంలోకి విరమిస్తాను. ఈ పూజ చేయాలి అంటే శ్రీమత్కారుణిక నిధిం పూర్ణప్రభాభాసురం నిష్కామమలం నిర్ముక్త కర్మాధికం. ఎన్ని లక్షణాలు రావాలి? ఈ లక్షణాలన్నీ వస్తే, అందుకే నకార శబ్దంతో వేశారు. మొట్టమొదటి ఎత్తుగడలోనే అన్ని లక్షణాలని కూడా నకార ప్రత్యయంతో వేసేశారు. పూర్ణ ప్రభాభాసురం దివి సూర్య సహస్రస్య, సహస్రారంలో ఉన్న ఒక్కొక్క దళం ఒక్కొక్క సూర్యుని వలె ప్రకాశిస్తుందట. ఆ తేజో ప్రకాశంలో అసలు జగత్తే కనబడుతుంది. ఆ ప్రకాశంలో మునిగిపోయాడు. ఇంకా అంధకారం ఎక్కడ? అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఉన్మీలనమైనటువంటి దృష్టితో ఈ సహస్రార మండలంలో ఉన్నటువంటి పూర్ణప్రభాభాసురమైనటువంటి స్థితిని గుర్తించడమే సరిపోతుందట. ఎలా ఉన్నాడయ్యా అంటే
సహస్రదళ పద్మ మధ్యస్థంలో ఒక తేనెటీగ ఒక భ్రమరం దూరిందట. మామూలు పద్మంలోనే ఒక రోజంతా తాగినా ఇంకా మిగిలిపోయేటంత మధు ఉంటుందట. సహస్రదళ పద్మంలో ఇంకెంత ఉంటుంది? ఎప్పుడు సూర్యోదయం అయిందో ఎప్పుడు సూర్యాస్తమానం అయిందో కూడా తెలియలేదట. దేశకాలములు గోచరించలేదట. అదిగా మగ్నత చెందడం అంటే. దేశకాలములు స్ఫురించని స్థితిలోకి మగ్నత చెందిపోయాడు ప్రకాశ స్థితిలో, స్వరూప జ్ఞానంలో, స్వప్రకాశంలో. సర్వే సర్వత్ర ఉన్న ప్రకాశాన్ని మాత్రమే ప్రజ్ఞగా, ప్రజ్ఞానం బ్రహ్మ సూటిగా చెప్తున్నాడు. మనుష్యాశ్వగవాదిషు, నాకు మనుషులు కనబడుతున్నాయి, గుర్రాలు కనబడుతున్నాయి, ఏనుగులు కనబడుతున్నాయి, గోవులు కనబడుతున్నాయి, చీమలు కనబడుతున్నాయి, దోమలు కనబడుతున్నాయి అనకూడదు. వివేలిగాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటిది ఒకే ఒక బ్రహ్మ ప్రకాశం. చాలా చాలా ముఖ్యమైనది. దేవతలు కనబడుతున్నారు, రాక్షసులు కనబడుతున్నారు అనకూడదు. విపీలిగాది బ్రహ్మ పర్యంతమున్నది బ్రహ్మమే, బ్రహ్మ ప్రకాశమే అని మగ్నత చెందాలట. ఇది బ్రహ్మానంద మగ్నత అంటే. ఇది శ్రీచిత్త సంతోషణం అంటే. అప్పుడు వాడిలో నుంచి బ్రహ్మ కళ ప్రకటితమవుతూ ఉంటుందట. అప్పుడు పరబ్రహ్మ నిర్ణయం తెలుసుకోవడానికి పూర్ణబోధ ద్వారా పరబ్రహ్మ నిర్ణయాన్ని, పరాత్పరమును తెలుసుకోవడానికి అధికారిత్వం వస్తుంది. ఇలా వచ్చినటువంటి వాడి కోసం వెతుకుతూ ఉంటాడట గురువు గారు. ఎవడైనా ఇలా వస్తాడా? అలాంటి వాడు గనక లభిస్తే, వచ్చావా, నీకోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను అన్నారట పరమహంస వివేకానందుడిని చూసి. ఎప్పటికైనా ఆ భాగ్యం లభిస్తుందా నాకు? అది కదా భాగ్యం. ఏ గురువైనా సరి అయినటువంటి శిష్యుడి కోసం, సరి అయినటువంటి గురుపుత్రుడి కోసం ఎదురు చూస్తూ, వచ్చావా, చాలా కాలం నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను అనేటటువంటి మాట నీకు లభిస్తే, అటువంటి బ్రహ్మానంద మగ్నత నీకు లభిస్తే, అటువంటి జీవన్ముక్త అవస్థ కరతలామలకం అయిపోతే, చేతిలో ఉసిరికాయ, హస్తామలకం, ఉర్వారుకం. ఈ జగత్ అప్పుడు ఉర్వారుకం. అదిట. దానికోసమని దోసకాయ దీపం, దానికోసమని ఉసిరికాయ దీపం పెట్టమని ఉంటుంది. దాని వెనక రహస్యం ఇది. అంతేగాని ఏవేవో వాటికి ఆపాదించడం కాదు. జాగరూకుడవై తత్వజ్ఞాన ప్రబోధన పొందాలి. తప్పక ఈ మొదటి పద్యాన్ని ప్రతినిత్యం అనుసంధానం చేసుకోవాలి. గురువు యందు దీక్ష, గురువు కరుణను పొందాలనుకునే వాళ్ళంతా కూడా ఈ దృష్టితో గురువును చూడాలి. ఈ లక్షణాలతో గురువును వెతకాలి. ఈ లక్షణాలు ఉన్నటువంటి అనుభవజ్ఞుడైనటువంటి గురువుని ఆశ్రయించాలి. కడతేర్చగలిగేటటువంటి గురువును ఆశ్రయించాలి. దేశకాలములు లేనటువంటి గురువును ఆశ్రయించాలి. కాలారిసములవు గురునుగాంచి అంటాడు. ఈ ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఈశ్వరానుగ్రహం, అత్యుత్తమం ఏమైనా ఒకటి ఉందా అని అడిగామనుకోండి, కాలారిసములవు గురునిగాంచి. పరమహంసను అడుగుతాడు వివేకానందుడు, ఏమండి ఈ సృష్టి మొత్తం మీద అత్యద్భుతమైనది ఏదైనా ఒకటి ఉండి ఒకటి ఉందయ్యా, ఏమిటది అంటే సద్గురువుకి సత్శిష్యుడు తారసపడటం, సత్శిష్యుడికి సద్గురువు తారసపడటం. వీళ్ళిద్దరూ ఒకరికొకరు తారసపడటమే అత్యద్భుతం. అంతే. ఎంత విశేషమో. మానవ జీవితం తరించాలి అంటే ఈ సంఘటన జరగాలి. ఎప్పటికైనా సరే, ఏ జన్మకైనా సరే ఇది జరిగితేనే మోక్షం అన్నమాట సిద్ధవస్తువు అవుతుంది. ఇది జరగకపోతే అది సాధ్య వస్తువుగానే మిగిలిపోతుంది.
ఈ సత్యాన్ని మనం గ్రహించడం కోసమే గురు గీతా పారాయణ. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.